తీసుకొని ఈ రోజు నుంచి మళ్ళా నాన్నతో మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెట్టండి. నాన్న దగ్గర కూర్చోండి, నాన్నతో గడపండి, నాన్నను పలకరించండి. 2025 కూడా ఇచ్చావుగా నాకు. 2024లోనే ఎంతోమంది వెళ్ళిపోయారు. 25 కూడా ఇచ్చావుగా, ఎందుకు ఇచ్చావు నాన్న అని అడుగు. 2025 ఏం సాధించాలి నాన్న నేను? సరే, అట్లయితే ఏం సాధించాలో నేర్పయ్యా, చెప్పు, ఆలోచన ఇవ్వు. ఎందుకు 2025 ఇచ్చావు నాకు? ఏం చేయాలి నేను? ఈ సంవత్సరం ఏమేం కార్యాలు చేయబోతున్నావు? మరి ఇన్నాళ్ల బంధకాల్లోంచి విడిపించబోతున్నావా? ఇన్నాళ్ల బత్తిళ్ల నుంచి నన్ను విడిపించి ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పబోతున్నావా? ఏం చేయబోతున్నావు నాన్న? మాట్లాడుకో. మన జనులు నిన్ను చూసి పిచ్చివాడనుకొని పిచ్చిదనుకొని పర్వాలేదు, కానీ నువ్వు ఆయనతో ఉన్నావు, ఆయన నీతోనే ఉన్నాడు. నువ్వు ఆయనతో మాట్లాడు.